అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పోలీసులు బందోబస్తులో చక్కెర కర్మాగారం మహాజన సభ జరిగింది. 22,400 మంది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సభ్యులు పాల్గొనాల్సి ఉండగా పూర్తి స్థాయిలో రైతులు ఈ సభకు హాజరు కాలేదు. ఈ మహాజన సభ చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భక్తుల తాతయ్య బాబు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు, షుగర్ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసి నాయుడు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో షుగర్ ఫ్యాక్టరీ రైతులకు గ్రాంట్ రూపంలో 90 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చోడవరం మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర 2024 నుండి 25 సీజన్ గాను 3,600 రూపాయలు ఇవ్వాలి అని ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఈ 2024 సీజన్కు 3,150 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడతానని తెలిపారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఈ సంవత్సరం గానుగట 170,000 టన్నులు గానుగట ఆడడం కష్టంగా ఉందన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని డిస్టిలరీ ఫ్యాక్టరీగా తయారు చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, మాజీ మంత్రివర్యులకు, ఇతర పెద్దలందరూ కూడా, పత్రికా విలేకరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. చేస్తున్నాను పేమెంట్ ఇవ్వడానికి 3,150 రూపాయలు మరి అలాగే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరగా ప్రకటించింది కాబట్టి ఇంకొక 450 రూపాయలు ఇస్తే 600 రూపాయలు అవుతుందని చెప్పేసి వారు సూచన చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి పనిచేసి ఏ విధంగా రైతుకి 10 రూపాయలు కలిసి వచ్చేటట్టు చేయడానికి అవకాశం ఉంటుందో తప్పకుండా నా ప్రయత్నం నేను చేసి అయితే ప్రయత్నించాను. అమలైన పరిస్థితి కాకుండా మీరు ఎలాగైతే ప్రభుత్వం దగ్గర నుంచి మీ ప్రభుత్వంలో 70-80 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకున్నారు, ఆ కాగితాలు పట్టుకుని వెళ్ళి ఇవాళ చేసిన వాళ్ళు చెప్పడం కోసం రాజకీయాలు మాట్లాడే వ్యక్తులు కాదు. తప్పకుండా మీ ప్రభుత్వంలో ఏ జీవోల ద్వారా మీరేమో చేసి మన ఫ్యాక్టరీని ఆదుకోవడానికి డబ్బులు తెచ్చారో అంతకంటే ₹1 5 సంవత్సరాల్లో ఎక్కువ తెచ్చే ఫ్యాక్టరీని ఆదుకోవడానికి పనిచేస్తారు తప్ప అయ్యో మరి అంత తెచ్చారు కానీ మరి ప్రారంభం ఉన్నటువంటి ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ డబ్బులు తెచ్చి మనం ఇచ్చేది మన రైతాంగానికి. కాబట్టి ఇందాక నా ముందు మాట్లాడిన పెద్దలందరూ అనేక విషయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాల గురించి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన గురించి కూడా చెప్పారు. నాకు ఒక సూచన, ఎన్నికలు జరగలేదు, ఇక్కడ పాల్గొనడం లేదు కాబట్టి శాసనసభ్యులు ఎవరైనా వారికి ఉండే ఒత్తిడి వారికి ఉండే కనబడుతుంది. కలెక్టర్ గారు ఎవరైనా కలెక్టర్ గారి ఒత్తిడి వారికి ఉంటుంది. ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా వారు కూడా పర్యవేక్షించలేదు. నాకు ఒక సూచన, అన్ని పార్టీల నుంచి షుగర్ ఫ్యాక్టరీ మీద అవగాహన ఉంది, బాధ్యత కలిగి ఎవరైతే రైతాంగం ఎక్కువ చెరువు సప్లై చేశారో ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి విషయాల మీద అవగాహన ఉన్నారో వారి ఒక సలహా మండలిలాగా అనధికారికమైన మనందరం వేదిక పెద్దలందరూ కూడా మనం పెట్టుకుంటే వాళ్ళు తరచు ఫ్యాక్టరీ రావడం కానీ ఫ్యాక్టరీలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడం కానీ అది తెలుసుకోవాలి. అనుకుంటూ ఒక 5 కోట్ల అదనంగా పడుతుంది. అంతేగా ఈ రోజు రైతుకి చాలా మంది 4,000 అడుగుతున్నారు. 4,000 ఇస్తే చాలా 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 సంతోషంగా కనీసం ఇప్పుడు ఎవరైనా మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర చూస్తే 3,150 రూపాయలు, దానికి ఒక 500 మాత్రమే యాడ్ చేసి అంటే 3,200 చిల్లర అవుతుంది. 500 యాడ్ చేసి మద్దతు ధర ఇవ్వగలిగితే ఇక ఇటువంటి పరిస్థితుల్లో మనకి కూడా మధ్య కేవలం 1,40,000 ఆడింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరాన్ని 1,50,000 ఆరు నాకు తెలిసి 1,50,000 లేదు. అంత రైతు సీఎం సిద్ధారైతే రైతు అవకాశం లేదు. 1,50,000కి ఇంకో మనం 500 వేసినా సరే 4,500 కోట్లు అవుతుంది. 4,500 అది ఇది కలిపితే టోటల్గా మరి కేఎస్ఎన్ రాజు గారు ఒకసారి ఆలోచించి కేఎస్ఎన్ రాజు అనే జనసేన కోట్లు ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ప్రాంతంలో నీకు బాధ్యత రాష్ట్ర స్థాయిలో ఉన్నాను.
అంటే ఈ 2 కోట్లు ప్రభుత్వం 12 కోట్లు సాయం చేస్తే 3,615 రూపాయలు రైతు ఒక్కంటికి మద్దతు ధర ఇవ్వచ్చు. లేట్ అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నాను. ఈ వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, చోడవరం ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే చోడవరం గారికి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ డెసిగ్నేట్ వారికి, ఎంప్లాయీస్ అందరికీ, ఫార్మర్స్కి నమస్కారాలు. ఇప్పుడు దాకా అందరూ పెద్దలు మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు పడే కష్టాలు, ఫ్యాక్టరీలో ఉన్న చిన్న చిన్న